తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీరు చూసినప్పుడు ఎవరో దెబ్బలు తగిలినాయి సార్? బికాజ్ అవి కిందంతా ఇసుక కదండి, కొట్టుకుపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. ఆ మొగ్గలేయడం కానీ, ఆ పల్టీలు కొట్టడం కానీ, తిరగడం కానీ. స్టోరీ గురించి ఏమని చెప్తున్నారంటే ఊరికి ట్రైన్ రావాలి, అదే స్టోరీ మెయిన్ ప్లాట్ అని చెప్పి ఒకరు ఇన్ని రకరకాలవి అంటున్నారు. అవి కరెక్టా కాదా చెప్పండి చాలు. ఇవన్నీ కూడా అటాట కబుర్లు. మిగిలిన ఈ అటాట కబుర్లని మేము కన్ఫర్మ్ చేయలేము. నాకు తెలియదు. ఒకవేళ తెలిసినా కూడా చెప్పకూడదు. లేదు సార్, రూల్స్ ఏముంటాయి? తెలిసిన సార్, ఇప్పుడు తెలిసిన ఇప్పుడు ఐటమ్ సాంగ్ అంటే శృతి హాసన్ గారి సాంగ్లో ఉన్నారా, లేదు జాన్వీ కపూర్ గారితో ఏమన్నా స్పెషల్ సాంగ్లో ఉన్నారా? ఆ సాంగ్ ఏంటంటే ఇట్స్ సెలబ్రేషన్. పెద్ద సినిమా, ఐ మీన్ బరువెక్కిన గుండెతో బయటకు రావడం, కమర్షియల్ ఫార్మాట్లో ఇలాంటి సినిమాలు సాహసాలు చేయరు ఎవరు. డైరెక్టర్ బుచ్చిబాబు గారికి అదే స్ట్రెంత్. ఆయన స్ట్రెంత్ ఏంటంటే బలంగా నమ్మిన సిద్ధాంతం ఆయన ముందుకు వెళ్తున్నాడు. డెఫినెట్గా ఆడియన్ని మెప్పించగలడని నేను అనుకుంటున్నాను. కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా ఏంటి సార్? నాకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందంటే పలాస అన్నది రిలీజ్ అయిన తర్వాత సాటిస్ఫాక్షన్ అండి. సినిమా ప్రేమికుడు, విపరీతమైన ప్రేమికుడు, రోజు సినిమాలు చూస్తూ ఉంటారు. ఇదే వాయిస్ సార్, ఎక్సర్సైజెస్ ఏం చేయలేదు. ఇందాక అన్నారు మాస్టర్ ఆఫ్ ఆల్, జాక్ ఆఫ్ ఆల్, మాస్టర్ ఆఫ్ నన్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో రైట్ నో నాతో పాటు ఎవరున్నారు తెలుసా? పెద్ద షావుకర్గా కనిపించారు పలాస సినిమాలో, ఇప్పుడు పెద్ది సినిమాలో సంఘ పెద్దగా కనిపించబోతున్నారనమాట. సో పెద్ది సినిమా ట్రెండ్, ఐ మీన్ ఎలా క్రియేట్ అవుతుందో మన అందరికీ తెలుసు. June 4th వరకు చాలామంది ఫ్యాన్స్ ఆగలేకపోతున్నారు. సో వాళ్ళ సందేహాలు ఎవరైనా ఉంటే ఈయన ఏమన్నా లీక్ చేస్తారేమో అడుగుదాం. చిరు లీక్స్ లాగా జనార్దన్ లీక్స్ అని పెడదాం, మాట్లాడదాం సార్. హాయ్ సార్, నమస్తే. నమస్తే. బాగున్నారు సార్? బాగున్నాను సార్. సార్, పెద్ద సినిమా గురించి రకరకాల సందేహాలు వచ్చేస్తున్నాయండి, చాలామంది అడుగుతున్నారు. ఈ June 4th వరకు ఆగలేకపోతున్నారు. మీరు ఏమన్నా క్లారిఫై చేస్తారా? ఏంటి క్లారిఫికేషన్ కావాలి మీకు? అంటే ఇప్పుడు ఆ కాలు గురించి ఒకటి, ఆ క్లైమాక్స్ గురించి. క్లైమాక్స్ కొంచెం బరువెక్కిన గుండెతో బయటకు వస్తారు అని చెప్పి అందరూ చెప్తున్నారు, ఈవెన్ డైరెక్టర్ గారు అందరూ. సో ఏంటి, ఏముంటుంది, కాలు తీసేస్తారని ఇంకొకరు అంటే స్టోరీ గురించి ఏమని చెప్తున్నారంటే ఊరికి ట్రైన్ రావాలి, అదే స్టోరీ మెయిన్ ప్లాట్ అని చెప్పి ఒకరు ఇన్ని రకరకాలవి అంటున్నారు. అవి కరెక్టా కాదా చెప్పండి చాలు. అంటే కరెక్టా కాదా అని చెప్పడానికి కూడా మేము అన్ని సీన్స్లో ఉండమండి. ఓకే, ఇవన్నీ కూడా అటాట కబుర్లు. బట్ ఏదైనా ఎంతో కొంత దాంట్లోనే వాస్తవాలు ఉంటాయి కానీ, బట్ నేను దాన్ని కన్ఫర్మ్ చేయలేనండి. ఎందుకంటే మీకు తెలుసు కదా, మేము సంఘ పెద్దలుగా ఒక ఎరీనాలోనే ఉంటాం, ఆ కుస్తీ ఫైట్స్లో. బికాజ్ మేము స్పాన్సరర్స్మే. కోటరామమూర్తి గారి ఊరు విజయనగరం, ఆయన సాధించిన విజయాలు. సో దాన్ని నిలబెట్టడానికి మేమందరం డబ్బులు వేసుకొని మేము కుస్తీని స్పాన్సర్ చేస్తుంటాం. మా కోచ్ అనుకోండి ఎవరు, శివరాజ్ కుమార్ గారు. సో ఈ ఎపిసోడ్స్లోనే మేము ఉంటామండి. దాని తర్వాత ఈ ఎపిసోడ్స్లోని మన ఊరికి ఏ విధంగా అయినా సరే నేషనల్స్, ఇంటర్నేషనల్ లెవెల్లోని మన ఊరికి గుర్తింపు రావాలని ఒక కాన్సెప్ట్ మీదే ఆ సీన్లోనే ఉంటాం మేము. మేము ఏంటంటే బేసిక్గా వర్తక సంఘం. ఈ వర్తక సంఘంలో ఏంటంటే ఈ షుగర్ ఫ్యాక్టరీ, ఈ బెల్లము, చెరుకు, ఈ వర్తకం అనమాట మేము. ఆ సంఘం, ఈ సంఘం, ఈ సీన్లోనే మేము ఉంటాం. మేము కూర్చునేటప్పుడు షూటింగ్ టైం అప్పుడు జరుగుతున్నప్పుడు ఈ అట కబుర్లే, ఇదంట అదంట ఇదంట. కానీ మరి హానెస్ట్లీ స్పీకింగ్ ఏంటంటే మనకు తెలియకుండా మనం చెప్పకూడదండి. మాకు అయితే అంతవరకు తెలుసు, ఇలాగ ఉంటుంది అంటే ఇలాగ ఉంటుంది, ఫైనల్గా హీ విల్ గో అని. మా వరకు ఏంటంటే మేము పెద్దని ఓన్ చేసుకుంటాం. మా ఊరు నుంచి వెళ్ళి కప్ తీసుకురావాలని చెప్పేసి అంతవరకు అయితే నేను క్లియర్గా చెప్పగలనండి. ఆ మిగిలినవి అటాట కబుర్లని మేము కన్ఫర్మ్ చేయలేము. ఒకవేళ తెలిసినా కూడా చెప్పకూడదు. లేదు సార్, రూల్స్ తెలిసిన సార్, ఇప్పుడు తెలిసినా సరే అది ఆ సినిమా దీన్ని బట్టి మనం చెప్పాలా లేదా అన్నది ఆధారపడి ఉంటుందండి. కొన్ని చెప్తే ప్లస్ అవుతాయి, కొన్ని చెప్తే ఏంటంటే మైనస్ అవుతాయి. హానెస్ట్లీ స్పీకింగ్ అయితే మా టీం ఎవరికి తెలియదండి. ఎందుకంటే మేము ఆ బంచ్లోనే ఉంటాం, ఆ బంచ్ ఆఫ్ ఈ షూటింగ్లోనే ఉంటాం. మేము ఐటమ్ సాంగ్లో ఉన్నాం. ఇంతవరకే మాకు తెలుస్తుందండి. మిగిలింది మేము లేని సీన్లోనే మాకు తెలియదు కదా సార్. అక్కడ నుంచి ఆర్టిస్టులు ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది అక్కడ ఉంటారు, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటారు, అలా షేర్ చేసుకొని అటాట న్యూస్ తప్పితే ఎక్సెప్ట్ ఆ డైరెక్షన్ టీము, ఆ చేసిన ఆర్టిస్టులు తప్ప 100% స్టోరీ ఎవరికి తెలియదండి. ఇప్పుడు ఐటమ్ సాంగ్ అంటే శృతి హాసన్ గారి సాంగ్లో ఉన్నారా, లేదు
జాన్వీ కపూర్ గారితో ఏమన్నా స్పెషల్ సాంగ్లో ఉన్నారు? జాన్వీ కపూర్ గారు ఉంటారండి సాంగ్లో. శృతి హాసన్ గారు, జాన్వీ కపూర్ ఇద్దరు ఉంటారు సాంగ్లో. ఓకే. ఒకటి 6 days చేశారు ఆ సాంగ్లోని. ఎందుకంటే ఆ సాంగ్ ఏంటంటే ఇట్స్ ఎ సెలబ్రేషన్ అండి, విన్నింగ్ సెలబ్రేషన్. పెద్ది కప్పు కొట్టుకొని వచ్చిన తర్వాత మేము హోస్ట్ చేస్తాం, సంఘం పెద్దలు మేము హోస్ట్ చేస్తాం అనమాట ఆ పార్టీ. అదండి సంఘం పెద్దలు మేము హోస్ట్ చేస్తాం, కానీ హోస్ట్ ఆటోమేటిక్గా ఉంటారు కదండి. సో అది ఆ సాంగ్ అదండి. దాంట్లో జాన్వీ కపూర్ గారు కూడా ఉన్నారు. సో మంచి సాంగ్ అండి. మీకు ఒక థియేటర్లోనే ఆ పాట వచ్చి ఆ పాట అయినని చెప్పి ఒక అలజడి ఉంటుందండి థియేటర్లో, వైబ్రేషన్ ఉంటుంది. అసలు మైండ్ బ్లోయింగ్ కంపోజిషను, మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ అండి. బేసిక్గా మామూలుగా కూడా రామ్ చరణ్ గారు మంచి డాన్సరు. అసలు ఇంకా జానీ మాస్టర్ అయితే ఒక రేంజ్, ఆ స్పీడు ఎలక్ట్రిఫైయింగ్ స్పీడ్ అండి. సాంగ్ కూడా అలాగే ఉంటుంది. చాలా అద్భుతమైన పాట అండి. దాంట్లో కూడానే ఫార్చునేట్గా మాకు కూడా ఒక మంచి క్లిప్ పడింది. అంటే మీరు కూడా డాన్స్ చేస్తారు? ఎస్, ఏసాను కూడా. అది డెఫినెట్గా ఉంటుంది సినిమాలో, డెఫినెట్గా ఉంటుంది, ఉండాల్సిందే. ఎందుకంటే మేమే హోస్టులు కదండి ఆ బిట్ వరకును. సో అది కూడా త్వరగా ఎంజాయ్ చేసాం. ఆ సాంగ్ మాత్రం అసలు ఒక అల్జర్ సృష్టిస్తానండి థియేటర్లో. మంచి పాట. సో సంఘ పెద్దగా స్పాన్సర్స్గా నిజంగా ఒకవేళ మీరు స్పాన్సరే అనుకోండి, పెద్ద లాంటి పర్సన్ కనిపిస్తే ఆ బాడీ అది చూసారు కదా, ఏమనుకుంటారు? ప్రో రెజ్లర్ అనుకుంటారా? అంటే ఇలాంటి వ్యక్తికి మనం ఖచ్చితంగా స్పాన్సర్షిప్ చేయాలి అని అనుకుంటారా? 100% సార్. ఇప్పుడు మేము ఆ స్పోర్ట్ని ప్రమోట్ చేద్దాం అనుకునేటప్పుడు దానికి ఫిట్ అయిన పర్సన్ కనిపించేటప్పుడు ఆటోమేటిక్గా మనం ఏమనిపించింది సార్ ఆ బాడీ చూసినప్పుడు? నిజంగా కుస్తీ పోటీ యోధుల్లో కనిపించాడా? 100% సార్. చరణ్ గారా? 100% ఆయన బిహేవియరు, ఆయన బాడీ లాంగ్వేజ్ 100% దానికి ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడండి. ఆయన ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయాడు. ఆయన ఇప్పి ఆ కుస్తీ డ్రెస్ వేసుకుంటే అసలు లుక్ అన్నది రియల్ కుస్తీ ఫైటర్. హీ లివ్డ్ ఇన్ ద క్యారెక్టర్ అండి. అసలు మీకు దాంట్లో నీకు ఎక్కడ కూడా 1% కూడా. ఎందుకంటే వాళ్ళ డైటు, తర్వాత వాళ్ళ తాలూకా ఎక్సర్సైజు, దాన్ని మెయింటైన్ చేయడం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే షేపు, అదే ఇది మెయింటైన్ చేయడం అన్నది ఇట్స్ నాట్ దట్ ఈజీ అండి. బట్ అదంతా డెడికేటెడ్ పర్సన్స్. అని నేను విన్నాను సార్ కొన్ని. ఏంటంటే ఇలా వచ్చేవారంట, మళ్ళీ పక్కకి వెళ్ళి మళ్ళీ జిమ్ చేసుకుని మళ్ళీ వచ్చేవారంట. అంటే ఈ షార్ట్ గ్యాప్లో కూడా ఆయన రెస్ట్ తీసుకోకుండా వెళ్ళి వర్కౌట్ చేస్తూ ఉండేవారంట, ఆ షేప్ కనిపించాలి. సార్ అంటే మీకు ఇప్పుడు ఇవి ఉన్నాయనుకోండి సార్, కుస్తీ ఫైటర్కి ఇవి ఉంటాయి, కొన్ని క్లోజులు తీస్తారు. క్లోజులు తీసినప్పుడు ఏంటంటే మీరు అప్పుడు మీరు ఇది చేస్తే కానీ, డంబుల్స్ ఆ వర్క్ చేస్తే కానీ మీకు అది రాదు. సో ఆ కాన్సెప్ట్ అనేది మీకు ఎక్కడ బాహుబలి నుంచి అది రాజమౌళి గారు అడాప్ట్ చేశారు, అంత ఫాలో అవుతున్నారు. అది చేస్తేనే మీకు అది వస్తుంది సార్. దాన్ని మీరు గ్రాఫిక్స్లోని దేంట్లోనే చేసినా అది రాదు. ఒక చిన్న ఛాంబర్, ఏసీ ఛాంబర్లో చేసి అది ఆ సెటప్ ఉంటుందండి, జిమ్ సెటప్ ఉండేది ఆ కుస్తీ ఎరీనా పక్కనే. సో ఆయన వచ్చేసి అది ఎలా కావాలన్నా అది చేసి వచ్చేవారు అన్నమాట షాట్లోకి. అని మీరు చూసినప్పుడు ఎవరో దెబ్బలు తగిలినాయి సార్? బికాజ్ అవి కిందంతా ఇసుక కదండి, కొట్టుకుపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. మేము ఉన్నప్పుడు లేదండి. అది కొన్ని కాంబినేషన్ షాట్స్ తీసినప్పుడు, ఇది కొన్ని మరి పర్సనల్ తీసినప్పుడు దాంట్లో లేము. మేము ఉండేటప్పుడు అయితే మాత్రం అటువంటిది ఏం జరగలేదు, అంత హ్యాపీగానే జరిగింది. అది మరి ఇప్పుడు దీంట్లోనే అది చూస్తుంటే సార్, వాళ్ళు చేస్తుంటే మాకు ఆయాసం వచ్చేది. ఆ ఎనర్జీ లెవెల్స్, ఆ మొగ్గలేయడం కానీ, ఆ పల్టీలు కొట్టడం కానీ, తిరగడం కానీ, దానికి మెయిన్ మాస్టర్ ఆయనండి, వాళ్ళ ఫాదరు ఎవరు, మన ఆయన కెత్రినా కైఫ్ కాదు సార్, లమ్మకాంత్. ఆయన ఈజ్ వన్ ఆఫ్ ద మాస్టర్. ఇప్పుడు ఈయన ఉంటారు కదండి, మన కెత్రినా కైఫ్ హస్బెండ్ అబ్బాయి కౌశల్ వాళ్ళ ఫాదర్. ఓకే, వాళ్ళ ఫాదర్ అండి, అక్కడి నుంచి వచ్చారు ఆయన. ఐ థింక్ దే ఆర్ పంజాబీస్ అనుకుంటాను. దంగల్కి దానికి ఆయన చేశాడు అనుకుంటా, ఆయన మెయిన్ మాస్టర్. ఓకే, ఈ అబ్బాయి ఎవరైతే మన ఇప్పుడు మీరు చెప్పారు కదండి లమా, ఆయన ఎగ్జిక్యూట్ చేసేవాడు. బట్ కుస్తీ టెక్నిక్స్, కుస్తీ ఇవన్నీ కూడా ఆయన. ఓకే, ఇద్దరు మాస్టర్లు అండి. మెయిన్ మాస్టర్ ఆయనే. కుస్తీ తాలూకా టోటల్ ఎపిసోడ్ అంతా ఆయన దీంట్లోనే జరిగింది. విక్కీ కౌశల్ గారు వాళ్ళ ఫాదర్. ఆయన పేరు నాకు గుర్తులేదు, ఆయనే. ఆయన దాంట్లోని దంగల్కి అన్నిటికీ ఆయనండి. సో వాళ్ళు అందుకే నిజంగానే అసలు ఎక్కడ సార్ ఆ పర్ఫెక్షన్ వచ్చినంత వరకు వదిలేవారు కాదు సార్, ఇలా కష్టపడేవారు సార్. అసలు నిజంగా చెప్తున్నాను కదా, వాళ్ళు చేస్తుంటే ఆ రింగులో నాలుగు చేస్తుంటే మేము ఉండాలి, ఆటోమేటిక్గా మేము ఉండాలి. స్పాన్సర్స్ వీళ్ళు ఇంకా అక్కడ ఏంటంటే సేమ్ ఐపీఎల్ టీంలే కానండి, ఎవరు ఫైటర్ నాలు తీసుకొని వస్తారు, ఎవరు మాస్టర్ ఆడుకుంటాడు, ఎవరు ఫైటర్ ఆడు, ఎవరు మాస్టర్ ఉంటారు అనమాట. సో ఒక టీం అయిపోయాక ఇంకో టీం ఈ టీంలు వీళ్ళు చేస్తుంటే సార్, నిజంగా చెప్తున్నాను కదా, మేము చూస్తుంటే మాకు ఆయాసం వచ్చింది. మేము కూర్చొని చూస్తున్న వాళ్ళకి మాకు ఆయాసం వచ్చింది. అంత కష్టపడ్డారు సార్, అంత కష్టపడ్డారు. మీకు థియేటర్లోనైతే ఇంపాక్ట్ చాలా బాగుంటుంది. మీ పేరేంటి సార్ అందులో మూవీలో?
క్యారెక్టర్ పేరు లేదు, పేరు లేదు. ఓకే. సంఘం పెద్దలు అంతే. సంఘం పెద్దలు. బట్ ఫార్చునేట్గా ఏంటంటే ఉన్న సంఘం పెద్దలు అందరిలోని నాకు ఒక మంచి ఇంపార్టెన్స్తోని ఆ కుస్తీ ఫైట్ దగ్గర ఒక మంచి డైలాగు, తర్వాత మెయిన్ ఒక కాంప్రమైజింగ్ డైలాగ్ ఉంటుందండి. మొత్తం టీం అందరు కూర్చునేటప్పుడు ఒక సంఘ పెద్దగా సంఘం దీంట్లో ఉన్నట్టు మేబీ నా గ్రే హెయిర్కో నా ఏజ్కో నాకు ఆ ఇంపార్టెన్స్ డైరెక్టర్ గారును డైరెక్షన్ టీం వచ్చేసి ఆ డైలాగ్ నాకు ఇచ్చారు. ఆ రెండు దగ్గరలో కూడా మంచి ఇంపార్టెంట్ డైలాగ్స్. ఇది నాకంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ మెంబర్స్ ఉన్నారండి టీంలోని. వాళ్ళకి ఏదో చిన్న ఇవే, బట్ నాకు మంచి డైలాగు మంచిది. సో టోటలీ ఐఎమ్ వెరీ హ్యాపీ పెర్ఫార్మింగ్ ఇన్ పెద్ది. సార్ మనము ఎన్ని చేసినా ఏం చేసినా మీకు ఆ డైలాగు, ఆ పెర్ఫార్మెన్స్కి స్కోపు, అలాంటి సినిమాలోనే అవకాశం రావడమే అదృష్టం అండి. దాంతోపాటు ఇలాగ డైలాగ్స్ ఇది పడింది అనుకోండి, ఇంకా మనం ఒక సాటిస్ఫాక్షన్, ఒక జాబ్ సాటిస్ఫాక్షన్, కంప్లీట్ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఇంక ఎక్స్పీరియన్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ చిన్న నీళ్ళతో ఇది అయిపోయింది అనమాట. అంటే అక్కడ స్కోప్ అంతే సార్. అలా ఉండేటప్పుడు దాంట్లోని ఐ ఫీల్ ఐఎమ్ లక్కీ ఇన్ దట్ ఆస్పెక్ట్. అండ్ పెద్ద షావుకార్ అసలు స్టార్ట్ అయింది మీకు, ఐ మీన్ మంచి గుర్తింపు స్టార్ట్ అయింది పలాస సినిమా నుండి. ఎగ్జాక్ట్లీ సంఘ పెద్ద వరకు ఏంటి సార్? అప్పుడు ఆ క్యారెక్టర్ చేయడానికి ముందు ఎన్ని సినిమాలు చేశారు? ఆ క్యారెక్టర్ ఇచ్చిన బ్రేక్ ఏంటి? ఆ క్యారెక్టర్ ముందు నేను విశాఖపట్నంలో ఏదైనా సినిమాలు షూటింగ్ అవుతున్నప్పుడు ఉన్న పరిచయాలు, సినిమా మేనేజర్లు, వీళ్ళు అందరూ తెలిసిన, వైజాగ్ చిన్న ప్లేస్ అండి. సో అలాగ వచ్చేటప్పుడు ఏంటంటే నేనే అడిగేవాడిని, ఏమన్నా అవకాశం ఉంటే చెప్పండి, డైరెక్టర్ గారిని పరిచయం చేయండి అంటే ఉన్న మేనేజర్లు వీళ్ళు అందరూ ఇంచుమించు నా శిష్య బృందంలో ఆటోలు అనమాట. రెగ్యులర్గా కలుస్తుంటాం మేము. నాకు రెస్టారెంట్ ఉండేది, వాళ్ళందరూ ఏదైనా సినిమా వాళ్ళకి ఫుడ్స్ గిడ్స్ ఇవన్నీ, ఫుడ్ కూడా నా దగ్గర అప్పుడప్పుడు ఈ బిర్యానీస్ ఇవి కూడా తీసుకుని వెళ్ళేవారు. సో అలాగా దీంట్లో ఏంటంటే ఏదైనా సినిమాలు షూటింగ్ అయ్యేటప్పుడు చాలా చేశానండి. సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం అని, తర్వాత ఇలాగ తర్వాత సినిమాలు ఏమన్నా ఫంక్షన్స్ అయ్యేటప్పుడు ఇలాగ వస్తే ఒక దాదాపుగా 10-15 సినిమాలు. దాంట్లోని హిందీ సినిమా ఉంది, హిందీ ఉంది, తమిళ్ ఉంది, అలాగా తెలుగు సినిమాలు. ఫార్చునేట్గా ఏంటంటే ఏ చిన్న వేషమైనా ఏదైనా సరే నాకు ఏదో హీరో గారితోనో, ఏదో మెయిన్ క్యారెక్టర్తోనో, ఏదో నిలబడి కనిపించడం కాకుండా ఏదో ఒక డైలాగ్తోనే, ఏదో ఒక డైలాగు, చిన్న యాక్టివిటీ, డైలాగ్ ఉండే క్యారెక్టర్లే అలాగలా చేసుకునేవాడిని ఫర్ ఫన్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. నేనే డబ్బులు తీసుకునేవాడిని కాదు, అలాగా చేసుకుని వచ్చానండి. పలాస వచ్చేసరికి ఏంటంటే నేను కూడా పలాస ఇంత ఇది తీసుకొస్తుంది అనుకోలేదు సార్. పలాస సినిమా పలాసలోనే షూటింగ్ సార్. నాకు క్యారెక్టర్ ఆ డైరెక్టర్ కరుణ్ కుమార్ నాకు సినిమాకు ముందు 15 years కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఫ్రెండ్స్, నా మీద వయసులో చిన్నోడే. సో అలాగా పరిచయం. కరుణ్ కుమార్కి ఇంత టాలెంట్ ఉందని నాకు తెలియదు, ఆయన డైరెక్టర్ అవుతాడని కూడా నాకు తెలియదు అండి. నేను 2012లోనే నేను సినిమా తీశాను, ఏం బాబు లడ్డు కావాలని సినిమా తీశాను. ప్రొడ్యూసర్, నిర్మాత. దీనికి భాస్కర్ భట్ల గారు లిరిక్స్, శ్రీలేఖ మ్యూజిక్ అండి. మేము వైజాగ్ సాయిప్రియ రిసార్ట్స్లోని మ్యూజిక్ సిట్టింగ్స్, సాంగ్స్ 5 songs అండి సినిమాలో. ఈ సిట్టింగ్స్ అవుతున్నప్పుడు కరుణ్ కుమార్ అప్పుడు ఈ బిజినెస్ చేసేవాడు. ఆయన ఏంటంటే టూరిజం, ఈ ట్రావెల్స్, టూర్ ప్యాకేజెస్ అరేంజ్ చేసే బిజినెస్ ఇది చేసేవాడు అనమాట. ఆయన అన్నాడు, సార్ నాకు మ్యూజిక్ తీసుకెళ్ళరా, నేను వస్తాను అది ఇది అని. అంటే ఏదో క్యాజువల్గా సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారని వెళ్ళేవాళ్ళు, మనం తీసుకొని వెళ్ళి కూర్చొని చేసుకొని వచ్చాము. దాని తర్వాత ఆయన ఏంటంటే అలాగ వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి, ఇంకా హైదరాబాద్లో ఏంటంటే ఇంకా కథలు రాయడం, ఇది రాయడం ఆ బిజినెస్ చేసుకుంటూనే చేశాడు. చేసి రెగ్యులర్గా హైదరాబాద్ వస్తున్నప్పుడు రెగ్యులర్ కలిసేవాళ్ళం. కలిసిన తర్వాత ఆయన నరేంద్ర మోడీ గారు 2014లో ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత స్వచ్ఛ భారత్ అని ఒక కాంపిటీషన్ పెట్టారు. ఆ కాంపిటీషన్ చెంబుకు మూడింది స్వచ్ఛ భారత్ మీద చేశాడండి ఈయన. ఒక 20,000 ఖర్చు, మినిమం ఖర్చుతో చెంబుకు మూడిందని తెలుగు కాన్సెప్ట్తోని. మనుషులు ఎవరు ఉంటారండి దాంట్లో, ఓన్లీ ఆబ్జెక్ట్స్తోనే తీసి ఆల్ ఓవర్ ఇండియా సెకండ్ ప్రైజ్ కొట్టాడండి. సెకండ్ ప్రైజ్ గెలిచాడు ఈయన. ప్రెసిడెంట్స్తోని అవార్డు అందుకున్నాడు. 5 lakhs క్యాష్, 5 lakhs 10 lakhs క్యాష్ ప్రైజ్ కూడా వచ్చింది ఆయనకి. సో ఆ కాన్సెప్ట్ అదైన తర్వాత అప్పుడు మేము కలుస్తున్నప్పుడే షార్ట్ ఫిల్మ్ ఒకటి చేస్తానండి, మీరు కొద్దిగా సపోర్ట్ చేయండి అది ఇది అంటే, సరే షార్ట్ ఫిల్మ్ చిన్న బడ్జెటే కానీ దాన్ని ప్రొడ్యూస్ చేశాను షార్ట్ ఫిల్మ్ని. దాని పేరు ఏ డే ఇన్ మెట్రో. ఏ డే ఇన్ మెట్రో మొత్తం మీద నేనే ఫండ్ చేశాను, నేను ప్రొడ్యూసర్ని, ఆయన డైరెక్టర్. అదంతా ఆయన రాసుకున్నాడు, ఆర్టిస్టులు అంతా ఆయన చూసుకున్నాడు, కావాల్సిన డబ్బులు నేను ఇచ్చాను. ఏ డే ఇన్ మెట్రో తీసాడు, బాగానే వచ్చింది, బాగుంది.
దాని తర్వాత ఇవన్నీ ఇలాగా కనెక్షన్స్లోని భరద్వాజ్ గారు, దమ్మారెడ్డి భరద్వాజ్ గారు చూడడం జరిగింది. చూసి బాగానే ఉందంటే అప్పుడు ఈయన చెప్పడం పలాస అన్న కథ ఉంది సార్ నాకు అది ఇది అంటే, ఆ సినిమా కూడా నన్ను చేయమన్నాడు ఆయన. మీరు ఆల్రెడీ ప్రొడ్యూసర్ కదా, షార్ట్ ఫిల్మ్ కూడా చేశాను, ఆ సినిమా చేశాను, సో దాన్ని మరి చేయడం అంటే నాకు ఫండ్ లేదు, ఇప్పుడు ఫండ్ రావడానికి కొద్దిగా టైం పడుతుంది, వెయిట్ చేయి మనం చేద్దాం అని ఇలాగ అవుతున్నాయి సార్ డిస్కషన్స్. ఈ లోపల భరద్వాజ్ గారు ఏంటంటే ఆ స్వీట్ మ్యాజిక్ వాళ్ళ అబ్బాయిని హీరో పెట్టి చేద్దామని చెప్పి ఆయన సెట్ చేశారు. సెట్ చేసినప్పటికీ నన్ను అడిగాడు ఈయన, మన ఇలా వచ్చిందండి అవకాశం, ఏం చేయమంటారు, మనం చేద్దాం వాళ్ళు చేసేద్దాం అని చెప్పి. అవకాశం వచ్చింది, డబ్బులు ఉంటే మనం ఎప్పుడైనా ఇంకో సినిమా చేసుకోవచ్చు, ముందు చేశాను. వాళ్ళు చేయగలరా లేదా ఫస్ట్ హానర్ చేయగలరా లేదా చూసుకొని టర్మ్స్ కండిషన్స్ ప్రాపర్గా మాట్లాడుకొని ముందుకెళ్ళిపోన్నాను. సో మొత్తం మీద ఆయన మాట్లాడుకున్నాడు, చేశాడు, అంతా ఓకే. అప్పుడు మీరు ఒక క్యారెక్టర్ చేయాలి సార్ అన్నాడు. చేస్తాం తప్పకుండా, దానికి ఇది తెలుసు కదండి మనకి, నో రెమ్యునరేషన్ నథింగ్. ఆ ప్రొడ్యూసర్తో కూడా మాట్లాడలేదు, మనోడు ముందు అవ్వాలా, మనోడు ముందు. నాకు డేట్లు ఇచ్చారు, ముందు ఫోన్ చేసేవారు, సార్ రేపు మీకు షూట్ ఉంది, రేపు కరెక్ట్గా మీరు 4 o'clock వచ్చేయాలి ఈవినింగ్ అంటే, మార్నింగ్ బయలుదేరి వెళ్ళిపోయిండి. వైజాగ్ నుంచి పలాస మీకు 175 kilometers, ఒక 2-3 hours నా కార్లో వెళ్ళిపోయేవాడిని. వెళ్ళి 3-4 hours 5 hours షూట్ ఉండేది, చేసుకొని వచ్చేవాడిని. అలాగే ఒక 5-6 సార్లు వెళ్ళి ఉంటాను సార్. ఏంటి వెళ్ళినప్పుడు 3-4 hours అంత లెంత్ వస్తుంది, క్యారెక్టర్కి అంత ఇంపాక్ట్ వస్తుంది అని నాకు నిజంగా తెలియదు. వెళ్ళడం మన వరకు మనం హాయిగా చేసుకొని వచ్చేయడం అయిపోయింది. డబ్బింగ్ చెప్పినప్పుడు నాకు తెలిసిందండి, ఈ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెన్స్ ఉందని చెప్పేసి. నిజంగా నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఎడిట్ అయిపోయి అంత వస్తుంది కదా సార్ ఫార్మాట్, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ప్రివ్యూ షో వేసినప్పుడు థియేటర్లోనే, ఇక్కడే మన ప్రసాద్లోనే మారుతి గారు, బన్నీవాస్ గారు అందరూ మాతో పాటు చూశారు, వాళ్ళతో పాటు నేను చూశాను, డైరెక్టర్ అందరూ కూడా. ఇంటర్వెల్లోనే చాలా బాగా చేశారు మీరు క్యారెక్టర్, అది ఇది వాయిస్ మీదేనా ఇదంటే, అంత వాయిస్ నాది, డబ్బింగ్ నాదేనంటే, మంచి అప్లాస్ వచ్చినాయి. యాక్చువల్లీ నేను ఇదే అడుగుదాం అనుకుంటున్నాను, వాయిస్ అంటే ఏమన్నా మూవీస్లోకి వచ్చిన తర్వాత కొంచెం ఏమన్నా బేస్ పెంచుకోవడానికి అందరూ వాయిస్ ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటారు కదా సార్, వోకల్ ఎక్సర్సైజ్ అలాంటివి ఏమన్నా చేశారా, లేదు చిన్నప్పటి నుంచి ఇదే వాయిస్ సార్? ఇదే వాయిస్ సార్, ఎక్సర్సైజెస్ ఏం చేయలేదు, నేను ఎక్కడ ప్రాక్టీస్ చేయలేదు, ఎక్కడ నాటకాలు, సినిమాలు అన్నీ అయిన తర్వాత, పలాస అన్నీ అయిన తర్వాత ఒక నాటకం వేశాను కావాలండి, ఫర్ చేంజ్, ఫర్ రిలాక్సేషన్ అంటే, ఓ రిలాక్సేషన్ 2 నాటకాలు వేశాను ప్రాక్టీస్ చేసి. ఏం లేదండి, ఓన్లీ నాకు సినిమాలు ఇష్టం, సినిమాలు చూసి థియేటర్ నాటకాలు చూసి సినిమాలు చూసి చూడడము అబ్జర్వ్ చేయడం నాకు చాలా ఇష్టం అండి. సినిమాలు ఇప్పటికి కూడా టైం ఉంటే రోజు ఒక సినిమా చూస్తాను. రోజు ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వేరే మీటింగ్స్ కానీ ఇంకా ఏదైనా వేరే డిన్నర్లు కానీ లేదనుకోండి, అట్లా 7 o'clock వచ్చేస్తారు ఇంటికి. వచ్చిన తర్వాత నాకు అన్ని ఓటీటీలు అన్నీ ఉంటాయి టీవీలో, పెద్ద టీవీ 8 inches టీవీ ఉంటుంది, అదే నాకు ఎంటర్టైన్మెంట్. డైలీ ఏదో ఒక లాంగ్వేజ్లో సినిమా చూస్తానండి. నేను నాది ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ వచ్చు, తమిళ్ మాట్లాడుతాను, తెలుగు, కన్నడ అర్థం అవుద్ది. నేను పుట్టింది బళ్ళారి అండి, కన్నడ ఫ్లూయెంట్గా మాట్లాడేవాడిని, బెంగాలీ మాట్లాడతాను, హిందీ రాస్తాను, చదువుతాను. సో లాంగ్వేజెస్ బ్యారియర్ మ్యాక్సిమం అన్ని సినిమాలు ఏ లాంగ్వేజ్ అయినా సరే కవర్ చేసుకుంటాను, లేదంటే సబ్ టైటిల్స్ పెట్టుకొని చూసుకుంటాను. సో అంతవరకు అది నా ఎంటర్టైన్మెంట్. తర్వాత నాకు సినిమాలు అనేది ఇష్టం అండి, ఇప్పుడు కూడా అంతే. మరి ఎప్పుడు ఈ మధ్యకాలంలో ఐ మీన్ తమిళ నుంచి కానీ లేకపోతే కన్నడ నుంచి కానీ ఇలాంటి ప్రాజెక్టులు ఏమి ఆఫర్లు రాలేదు సార్? లేదు సార్, లేదు. మీరు కూడా ఎప్పుడు ట్రై చేయలేదు? నేను బేసిక్గా ఏంటంటే సార్, నాకు కొద్దిగా మొహమాటం ఎక్కువ ఏజ్లోని. ఇప్పుడు నేను ఇంచుమించు నా మెరైన్ డిప్లొమా అయ్యి ఇదంతా అయిన తర్వాత నేను అబ్రాడ్ సింగపూర్లో పనిచేశాను 4 years. దాని తర్వాత ఆల్మోస్ట్ యూరోప్ సైడ్ నుంచి అమెరికా, కెనడా దగ్గర నుంచి ఇవన్నీ మ్యాక్సిమం కంట్రీస్ బిజినెస్ పరంగా ప్లెజర్ ట్రిప్స్ అంతా కవర్ చేశాను, అంతా అయిపోయింది, తిరిగేసాం. ఇప్పుడు నేను వెళ్ళి క్యారెక్టర్లు అడగడం అనేది నాకు కొద్దిగా మొహమాటమే సార్. బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే పలాస అన్నదే నాకు తెచ్చిపెట్టింది. ఇప్పుడు కూడా నేను కాల్ ఏదైనా వస్తే మాట్లాడుకొని వెళ్ళి చేస్తాను తప్పితే, ఎవరైనా ఫోన్ చేసి ఫోటోలు పెట్టమంటే ఏదో ఉన్నా 10 photos ఏదో పెడతాను. నేను చేసిన సినిమాలు ఏమైనా ఉంటే క్లిప్స్ ఏమైనా కావాలంటే పెడతాను, అంతవరకే. ఈ పెద్దది కూడా ఏంటంటే నేను పుష్ప 2 చేస్తానండి. పుష్ప 2 చేస్తున్నప్పుడు పెద్ద అనౌన్స్ అయింది. ఆ మేనేజర్ గారు చెప్పారు నాకు, వెళ్ళండి మన మేనేజర్ ఉన్నారు అక్కడ, ఒకసారి వెళ్ళి కలిసి వచ్చేయండి అంటే వెళ్ళి కలిశాను. అక్కడ ఎవరో అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళు ఉంటే వాళ్ళ కెమెరా ముందు ఏదో 4 మాటలు చెప్పమన్నారు, ఏదో ఆడిషన్ లాగా చేసాను, వచ్చానండి. సినిమా స్టార్ట్ అయింది, వెళ్తుంది. బుచ్చిబాబు గారిని ట్రై చేద్దామని కలుద్దామంటే 2-3 సార్లు ట్రై చేశాను. వాళ్ళు ఏదో మీటింగ్స్ బిజీగా ఉన్నారు, అలా మిస్ అయిపోయాం. సరేలే అని చెప్పేసి సినిమా స్టార్ట్ అయింది. సరే ఇంకా దీంట్లో నేను లేదు క్యారెక్టర్ అనుకొని సరే కామ్ అయిపోయాను. అయిపోతే 1 fine day మళ్ళీ కాల్ వచ్చిందండి. కాల్ వచ్చి ఇలాగ అన్నారు, చెప్పారు. ఓకే సార్ ఫైన్ అన్నాను.
రావడం చేయడం అన్నీ జరిగాయి. మాకు చాలా ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్ట్లో రావడం క్యారెక్టర్ కూడా చాలా సంతృప్తినిచ్చిందన్న. ఎందుకంటే మీకు ఇందాక చెప్పినట్టు ఆ డైలాగ్స్ తర్వాత దాంట్లోని మనం కనబడడం ఇంపార్టెంట్ డైలాగ్ అండి. ఇంపార్టెంట్, చాలా మంచి డైలాగు, చాలా మంచి ఇది సెట్ చేస్తాం, కాంప్రమైజ్ చేస్తాం ఇది. అంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఒకవైపు సినిమా యాక్టింగ్ నడుస్తుంది, సార్ రెస్టారెంట్లు అన్నారు, సార్ మెరైన్ ఇంజనీరింగ్ అన్నారు, సార్. ఎక్కడో వేరే కంట్రీస్ వెళ్ళి పనిచేశాను అన్నారు. అసలు సార్. ఏం చేస్తున్నారు సార్? ఎన్ని చేస్తున్నారు సార్ మీరు? అందుకు మీరు కరెక్ట్ క్వశ్చన్, మంచి క్వశ్చన్ అండి అది నా వరకు. ఎందుకంటే నేను జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ లాగా అన్నింటిలోనే ఉన్నాను సార్. రెస్టారెంట్, ఫుడ్ అది కూడా హాబీ. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఆదివారం పూట నేను ఇంట్లో బిర్యానీ చేస్తుంటాను. సో అది ఒక ఇష్టం నాకు. సో దాన్ని బేస్ చేసుకొని ఒక రెస్టారెంట్ విశాఖపట్నం, హార్ట్ ఆఫ్ విశాఖపట్నం జగదాంబ సెంటర్ అనేది చాలా మంచి బిజీ సెంటర్ అండి. ఆ సెంటర్లోనే 400 సిట్టింగ్ రెస్టారెంట్ అండి. నా రెస్టారెంట్ పేరు వనితాస్ ప్యారడైజ్. వనిత అంటే నా వైఫ్, వనితాస్ ప్యారడైజ్. 400 సిట్టింగ్తోని మంచి 10 years అద్భుతంగా చేసామండి. అద్భుతంగా చేసాం బిజినెస్. నాకు ఒక్కడే కొడుకు. ఆడు మొన్నే March 4th పెళ్ళి అయింది మా వాడికి. నా కోడలు కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరు. ప్రజెంట్ అంటే అప్పుడు జాబ్ ఏది చేసిస్తాను, మీ అన్న పెళ్ళింది కదమ్మా, కొన్ని రోజులు జాబ్ మానేసి అంటే జాబ్ మానేసింది. మా అబ్బాయి కూడా నా స్కిల్ డెవలప్మెంట్ ప్లేస్మెంట్స్ బిజినెస్ చూసుకుంటున్నాడు. స్కిల్ డెవలప్మెంట్ ప్లేస్మెంట్స్ ఏంటి సార్ అది? స్కిల్ డెవలప్మెంట్ అంటే మేము ఈ వెల్డర్స్, ఫిట్టర్స్, ఈ ఫ్యాబ్రికేటర్స్ రిలేటెడ్ టు మెరైన్, షిప్ యార్డ్స్, ఆయిల్ అండ్ గ్యాస్, పెట్రోకెమికల్ కంపెనీస్కి మేము మ్యాన్ పవర్ని ఇక్కడ స్కిల్డ్ అన్స్కిల్డ్ ట్రైన్ చేసి అన్స్కిల్డ్ క్యాండిడేట్స్ని తీసుకొని, స్టూడెంట్స్ని తీసుకొని ట్రైన్ చేసి అబ్రాడ్ ప్లేస్మెంట్ ఇస్తామండి. కంపెనీ వాళ్ళు వస్తారు, క్లయింట్స్ వచ్చి ఇంటర్వ్యూ చేసుకొని వాళ్ళు తీసుకొని వెళ్తారు అనమాట. అది కంటిన్యూ అండి. ఐఎమ్ డూయింగ్ దిస్ సిన్స్ 93. మేము లైసెన్స్ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి లైసెన్స్, ఇప్పటికి దాదాపుగా ఒక 60,000 పైన జాబ్స్ ఇచ్చామండి ఎవ్రీ ఇయర్. ఇప్పుడు కూడా ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ ఇయర్ 1000 to 1500 జాబ్స్ ఇస్తాం. 1000 to 1500 సెల్ఫ్ ఫండింగ్, క్యాండిడేట్లే పెట్టుకుంటారు. వీసా ఛార్జీలు, ట్రైనింగ్ ఛార్జెస్ అన్ని కూడా క్యాండిడేట్లు పెట్టుకుంటారు. మా గవర్నమెంట్ ఫండింగ్ ఏ లేదు. గవర్నమెంట్ ఫండింగ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అయిన ఉన్నాయి కదండి. అయిన టైం టేకింగ్ ఆ ప్రాసెస్ డిఫరెంట్ ప్రాసెస్ సార్. వీఆర్ నథింగ్ లైక్ a పాలిటెక్నిక్ ఆర్ ఐటీఐ అండి. ఐటీఐ పాలిటెక్నిక్ అంటే మేము విత్ ఇన్ 3 to 4 months క్యాండిడేట్స్ని వీ మేక్ దెమ్ ఫ్రమ్ 0 to expert. ఆ స్టాండర్డ్ తీసుకొచ్చేస్తాం. మా ట్రైనింగ్, మా ఎక్స్పర్ట్స్ అందరూ కూడా అందరూ ఫారెన్ రిటర్న్స్ అందరూ కూడా. సో వీఆర్ ఒక విధంగా చెప్పుకోవాలంటే పైనీర్స్ ఇన్ దట్ మా ప్లేస్మెంట్ దీంట్లోని. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మాకు డెఫినెట్గా మా బ్రెడ్ అండ్ బటర్, మాకు కూడా కొంత దాని నుంచి మేము డబ్బులు వస్తాయి మాకు. అట్ ద సేమ్ టైం ఏంటంటే సార్, ఒకరికి ఉద్యోగం ఇచ్చామంటే హ్యాపీనెస్ వేరు సార్. ఒకటి మా దగ్గర నుంచి వెళ్ళాడు క్యాండిడేట్ అంటే లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. సో మా దగ్గర జాయిన్ అయిన క్యాండిడేట్కి, స్టూడెంట్కి 100% జాబ్ గ్యారంటీడ్ అండి. సో ఇది చేస్తుంటాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే సార్, ఒకే దానికి స్టిక్ ఆన్ అవ్వకుండా ఆ స్కిల్ డెవలప్మెంట్, ప్లేస్మెంట్స్ అది అవుతుండే. కానీ ఈ రెస్టారెంట్ అని ఏదో సైట్ వచ్చింది, కన్స్ట్రక్షన్, అపార్ట్మెంట్స్. ఇప్పుడు అపార్ట్మెంట్స్ అన్నీ ఆపేసానులేండి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే నాకు అవకాశం వస్తే, మా అబ్బాయి కూడా వచ్చాడు కాబట్టి వాడు కూడా బీబీఏ, ఎంబీఏ, ఎల్ఎల్బి, ఎంఎస్సీ సైకాలజీ, ఆడు కూడా చదువు అంతా కూడా ఆడు ఇంజనీరింగ్ చేయననిసాడు. సో వాడు ఈ సైడ్ ఇష్టం, వాడు అది చేసుకున్నాడు. అన్నాను, మనకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ ఉంది 35 years నుంచి, నీ ఇష్టం రా బాబు, నువ్వు నీ వైఫ్ ఎక్కడ జాబ్ చేసుకుంటారంటే చేసుకోండి, లేదు చూసుకోండి. నా ఇది ఏంటంటే నాకు 50 మంది స్టాఫ్ ఉన్నారు సార్. వాళ్ళందరూ కూడా నా చిన్న కంపెనీ అయినప్పుడు కూడా నా కంపెనీలోని నా డ్రైవర్ కూడా 28 years ఒక డ్రైవర్, ఇంకో డ్రైవర్ 25 years. నా స్టాఫ్ అందరూ కూడా ఆల్ మోర్ దెన్, నేను కంపెనీ పెట్టిన దగ్గర నుంచి ఉన్న అందరికీ 25-30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. అంత చిన్న కంపెనీలో అంత లాంగివిటీ రావడం అన్నది జస్ట్ వీఆర్ లైక్ ఎ ఫ్యామిలీ. సో మేము కూడా అలాగే ట్రీట్ చేస్తామండి. వాళ్ళు మనకు అలాగే కష్టపడి పని చేస్తారు, మన ట్రీట్మెంట్ కూడా అలాగే ఉంటుంది. ఓకే. అంటే కరుణాకుమార్ గారి గురించి మాట్లాడుకుంటే, ఆయన మీకు ముందు నుంచి బాగా పరిచయస్తులు. అది పక్కన పెడితే ఆయన సినిమాలు ఆల్మోస్ట్ అన్నింటిలో మీరు కనిపించారు. మట్కాలో కూడా ఉన్నట్టున్నారు, కళాపురంలో ఎలాగో మంచి క్యారెక్టర్ చేశారు. మొన్న ఈ సినిమాలో లేనట్టున్నారు. హనీ ఒక సినిమా, తక్కువ మంది కాబట్టి, కేవలం 5 ఎంతో మందితో సినిమా తీశారు కాబట్టి అందులో లేనట్టున్నారు. యా. సో ఇప్పుడు అంటే ఇంకొకటి అబ్జర్వ్ చేశానండి నేను. ఏం అబ్జర్వ్ చేశానంటే, మీకు ఇప్పుడు పలాస, ధర్మపురి, కళాపురం, లంబసింగి ఏంటి ఈ ఊరు పేర్లు పెడుతుంటే ఊరి పేర్లు ఉన్న సినిమాలన్నీ యాదృచ్ఛికంగా మరి అలా పండి అంతే. ఇది ధర్మపురి అని ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు రికార్డ్ ఉంది అన్ని ఊరి పేర్లతోనే. సో మరి అంటే అలాగా అనుకోకుండా జరిగిందండి. యా.
అంటే ఇంకోటి ఏంటంటే మీకు ఇప్పుడు పలాస మా అందరికీ తెలుసు మీకు ఒక పెద్ద బ్రేక్ ఇచ్చిందని. ఎస్ బట్ పర్సనల్లీ మీకు ఒకటి అనిపిస్తుంది కదా, అంటే ఈ ప్రాజెక్ట్ నా లైఫ్లో ఒక కీ రోల్ ప్లే చేసిందని. ఎందుకంటే మీరు ఫేస్ చేసిన ఆ టైంలో మీరు ఎక్స్పీరియన్స్ సెట్స్లో ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి మీరు అనుకుంటూ ఉంటారు. అలా మీకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా ఏంటి సార్? నాకు కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందంటే పలాస అన్నది రిలీజ్ అయిన తర్వాత సాటిస్ఫాక్షన్ అండి. చేస్తున్నప్పుడు లేదండి. అలాగ నాకు క్యారెక్టర్ నేను చేస్తున్నప్పుడు ప్రాపర్గా పర్ఫెక్ట్గా ఫీల్ అయింది నా కళాపురం అండి. ఎందుకంటే పలాస సినిమా నేను చేస్తున్నప్పుడు అది మామూలు సినిమా, ఏదో వెళ్తున్నాం, డైరెక్టర్ గారు చెప్తున్నారు, డైలాగులు చెప్తున్నారు, ఏంటి అంతవరకు మన పెర్ఫార్మెన్స్ మనం చేస్తాం లేదో వచ్చాం. ఇంపాక్ట్ ఎంత వస్తుందని తెలియదండి. సో పలాస తర్వాత నుంచి ఏంటంటేనండి, అప్పుడు మా ఫ్రెండ్స్ కానీ మా ఇంట్లో మా వైఫ్ కూడా అంతకు ముందంతా తను అనేది, ఎందుకు నువ్వు టైం వేస్ట్ చేసుకొని ఇట్లా చిన్న చిన్న క్యారెక్టర్ చేస్తావు ఇదేనంటే, నీకు తెలియదు ఆ ఫన్ వేరు అది అనేసి నేను అలాగ అంటుంటాను అనమాట. పలాస తర్వాత షీ ఆల్సో యాక్సెప్టెడ్. అంటే ఫ్రెండ్ సర్కిల్లోని ఈడు ఏదో పిచ్చోడు, సినిమా పిచ్చోడు, ఈడు వెళ్తున్నాడు, ఏదో ఒక డైలాగ్ చెప్పేస్తాడు వచ్చేస్తున్నాడు అని. సార్ ఇప్పుడు ఏదో డైలాగ్ ఉన్నది చెప్పేసాం వచ్చాం. పలాసలో ఏంటంటే ఎస్ ఈజ్ ఎ పెర్ఫార్మర్, ఇది చేయగలడు, క్యారెక్టర్ని మొయ్యగలడు. క్యారెక్టర్ అనేది మనం డైరెక్టర్ చెప్పింది మనం తీసుకెళ్ళాలి కదా సార్. ఎండ్ ఆఫ్ ద డే సో డైరెక్టర్ ఇస్ ద క్యాప్టెన్ సార్. బట్ ఆయన చెప్పింది చెప్పినట్టు మనం చక్కగా దాన్ని హ్యాండిల్ చేసుకొని వచ్చి ఆడియన్స్ మెప్పించామంటే అక్కడ కన్విన్స్ అయిందండి. నా వైఫ్ కూడా కన్విన్స్ అయింది. ఎస్ అది తర్వాత మా ఫ్రెండ్స్, నా ఆడిటర్స్ వాళ్ళందరూ, మా ఆడిటర్ అయితే ఫస్ట్ డే ఒక 70 మంది తీసుకెళ్ళాను సినిమా. మా ఆడిటర్ ఇంటర్వెల్కి ఓ లెటర్ రాసాడు, నాకు ఏదో రాసి మడత పెట్టి ఇంటికి వెళ్ళి చదువు, ఇక్కడ చదవద్దు అన్నట్టు పెట్టుకుని వెళ్ళి అయిన తర్వాత సరే అని సినిమా అయిపోయింది, అందరు సెకండ్ ఇచ్చారు, బాగుంది అన్నారు అందరూ. ఇంటికి వెళ్ళి చూసాను ఈ లివ్డ్ ఇన్ ద క్యారెక్టర్ అని రాశాడు. సూపర్. సో అలాగా సుకుమార్ గారు మాట్లాడారు సార్. ఫస్ట్ డే నేను పుష్ప 2కి వెళ్ళినప్పుడు ఆర్ఎఫ్సీలో షూటింగ్ అవుతుంది. షూటింగ్కి వెళ్తున్నప్పుడు మామూలు డ్రెస్ వేసుకొని వెళ్ళాం. ఆ రోజు మధ్యాహ్నం అయిపోయిందండి షూట్. శ్మశానం సెట్ అనమాట, లైటింగ్ గీటింగ్ అంత చేస్తాం. కలిసారు, విష్ చేశాను. అక్కడ అలా కూర్చొని నేను నిలబడండి ఎండలోనే, ఆయన షార్ట్ వేసుకున్నారు, ఇలా అనుకుని మాట్లాడి పలాస క్యారెక్టర్ కోసం చాలా బాగా చేశారండి, చాలా కాన్ఫిడెంట్గా చేశారు, ఏంటి మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇది ఏదని. ఆయన అంటే ఈరోజు సుకుమార్ గారు అంటే ఆయన క్రియేషను తర్వాత ఆయన ఇది ఎంత దీనిగా ఉంటుందండి. సో ఆయన కూడా ఆ క్యారెక్టర్ కోసం మాట్లాడతారు. అది ఇంకా అంతకంటే మాకు ఆస్కార్లు ఏం కావాలి సార్. సుకుమార్ సో ఈ వాస్ వెరీ 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 మచ్ ఇంప్రెస్డ్ ఆఫ్ దట్ క్యారెక్టర్. నాకు పర్సనల్లీ మా ఊరు పొలిమేర 2 క్యారెక్టర్లు అంటే మీది ఉంటుంది కదా, ఐ మీన్ మీరే తాతగారు, మీరే ఆ క్షుద్ర పూజలకి సృష్టికర్త అందులో. సో నాకు అది బాగా ఇంపాక్ట్ఫుల్గా అనిపించింది సార్. అంటే మీరు ఈవెన్ బేర్ బాడీతో షర్ట్లెస్గా ఉంటారు, కూర్చుంటారు, ఆ ముగ్గుల్లో కూర్చుంటారు. ఎప్పుడైనా అలాంటివి బికాస్ బాగా 2 డార్క్ సీన్స్ కాబట్టి అలాంటి సీన్స్ చేసిన తర్వాత మీరు భయపడిన సందర్భాలు ఏమైనా ఉండేవి? లేదు సార్, అసలు భయపడ్డం అన్నది లేదు సార్. ఎందుకంటే మేము టీవీ లేని రోజుల్లోనే, నా ఇంట్లో నేను సింగపూర్ 87 సింగపూర్ వెళ్ళేసరికి మా ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ కూడా లేదు. అప్పుడు వచ్చిన బెన్సన్ అడ్జస్ట్ క్రికెట్ మ్యాచ్లు అవన్నీ కూడా ఆ పక్కింటికి వెళ్ళి చూసేవాళ్ళం. మా ఇంట్లో ఒక రేడియో ఒకటి ఉంటుంది, ఆల్ ఇండియా అంతే. తప్పితే మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమండి. సో మాకు ఆ ట్రైన్ వాక్లో వెళ్ళింది, ట్రైన్లో వెళ్ళింది, టూరింగ్ టాకీస్ కూడా నాకు తెలుసు. టూరింగ్ టాకీస్ అంటే ఏముంటుందండి, తడకలతో ఉంటుందండి. ఒక ప్రొజెక్టర్ రూమే సాలిడ్ రూమ్ ఉంటుంది, మిగిలినవన్నీ తడకలు, మీదనేమో రేకులు, మొత్తం అంతా ఇసుక, బల్లల దగ్గర ఉంటుంది. దట్ ఇస్ కాల్డ్ టూరింగ్ థియేటర్. ఆ టూరింగ్ థియేటర్లో సినిమాలు కూడా చూశాను నేను. సో మాకు ఎక్స్పీరియన్స్ ఉందండి. మాకు ఈ టెలిఫోన్ లేని రోజుల్లోని వాకింగ్, టెలిగ్రాము, ఇక్కడ నుంచి మేము ఎక్స్పీరియన్స్ అయ్యి చీకట్లో నడ్డాలు, వెళ్ళడాలు, రావడాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ భయం ఏం లేదు. తర్వాత అక్కడ చేస్తున్నప్పుడు ఏముందండి, ఎంజాయ్. చాలా మంది ఉంటారు కాబట్టి పొలిమేర 2లో కూడానండి నేను చేసిన పని తక్కువ రోజులండి, వర్కింగ్ డేస్ చాలా తక్కువ. సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను చూస్తే నా క్యారెక్టర్ ఎంత ఉందని నేనే సర్ప్రైజ్ అయ్యాను. అంటే వర్కింగ్ డేస్ తర్వాత నేను పనిలోకి దిగాను అనుకోండి సార్, నాకు వాళ్ళు చేయడమే వాళ్ళ ఓపిక. అదైతే నేను పొలిమేర 2 అయితే రాత్రి 2 కెమెరా డిపార్ట్మెంట్ అందరూ టైం 2తో అయిపోయిందని కాల్ షీట్. ఏంటి సార్ ఇలా చేసేస్తున్నారు అంటే, డైరెక్టర్ గారు చెప్తున్నారు చేస్తున్నాం సార్, మిగిలిన ఆర్టిస్టులు అయితే ఎవరు చేయరండి అలాగని. బాబు వాళ్ళకి ఇప్పుడు ఇదే మళ్ళీ రేపు రావాలి అంటే మొత్తం ఈ 100 మంది, 150 మంది, 200 మంది మళ్ళీ తీసుకొని రావాలా? ఏదో ఒక అరగంట చేస్తే అయిపోద్ది కదా. మనం దోమలు కావడం ఏదైనా క్రీమ్ గీమ్ అని రాసుకొని టేగా కూర్చొని వాళ్ళదే లేట్ అండి. ఇదేం లేదు, తరోగా ఎంజాయ్ చేసాం.
నైస్ నైస్ అండి. అండ్ ఇప్పుడు కమింగ్ టు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ప్యారడైజ్ లో ఉన్నారని విన్నాం. ఉన్నారా సార్? ప్యారడైజ్ లో ఉన్నాం. అది ప్యారడైజ్ కూడా అది చిన్న క్యారెక్టర్ కానీ అది కూడా మంచి క్యారెక్టర్ అండి. అది మంచి క్యారెక్టరే. సినిమా కూడా అది డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు రాక్. అది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందండి ఆడియన్కి. ఈరోజు ఆడియన్కి కావాల్సింది అదే కదా సార్, ఒక డిఫరెంట్ ఫీల్. పెద్ది ఒక జోనర్లో పెద్ది కూడా డెఫినెట్గా డిసప్పాయింట్ చేయదండి. పెద్ది కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తారు. సో ఒక నటుడిగా ఇప్పుడు నాని గారిని మీరు దగ్గరుండి చూశారు కాబట్టి ఏమనిపిస్తుందండి? ఒక నటుడిగా మీరు ఆయన గురించి ఏం చెప్తారు సార్? ఇప్పుడు హీరోస్ అందరూ కూడా నటుడిగా వాళ్ళందరూ డెడికేటెడ్ సార్. ఇప్పుడు ఇటు సైడ్ రామ్ చరణ్ గారిని చూశాను. దీంతో వాళ్ళ డెడికేషను, ఆ సింపుల్సిటీ, ఎంచేపు ప్రోడక్ట్. ఆయన అయితే మీకు ప్యారడైజ్లోని ఆ జడలు ఆల్రెడీ సాంగ్లో చూశారు కదండి మీరు. ఆ జడలు వేసుకోవడానికి, ఆ జడలు తయారు చేయడానికి ఆ హెయిర్ స్టైలిస్టులు రావడం చేయడం, ఆ బట్టలు ఇప్పేసి ఇక్కడ ఉంటుంది షర్ట్ ఏముంటుందండి అసలు మా దీంట్లో జరిగింది దీంట్లోని. సో ఆ తయారవడానికే మీకు ఒక 2 hours 1.5 2 hours పట్టేస్తుందండి. పట్టిన తర్వాత కూడా ఆయన కూడా సేమే. అక్కడ కావాలి, కొంత ప్రెషర్ కావాలి అంటే ఆయన కూడా అక్కడ ఆ స్పాట్లో చేసేవారు ఆ ఇంపాక్ట్ కోసం. సో డైరెక్టర్స్ అడిగేవారండి, సార్ కొద్దిగా చేయండి అంటే వాళ్ళ మైండ్లో ఉంటుంది కదా సార్, ఏం కావాలి హీరో నుంచి ఏం కావాలనేది. ఇప్పుడు డైరెక్ట్ ఆర్టిస్టులు ఎవరు కూడా, యాక్టర్లు హీరోలు ఎవరు కాంప్రమైజ్ అవ్వట్లేదండి. వాట్ డైరెక్టర్ వాంట్స్ దానికోసం 100% ఎఫర్ట్స్ పెడుతున్నారండి. అది ఎక్కడ కూడా. ఇప్పుడు సుకుమార్ గారు ఫ్రేమ్స్ లో కనిపించారు. మరి ఏంటి రాజమౌళి గారితో ఎప్పుడన్నా ఏమైనా ఎక్స్పీరియన్స్ చిన్నది కూడా ఉందండి? మైండ్ లో ఎవరిది ఉందండి? డ్రీమ్ కొలాబరేషన్ ఉంటుంది కదా, అరే నా లైఫ్ లో ఒక్కసారైనా ఈ సినిమాలో నటించాలి, ఈయన పక్కన నటించాలి ఇలా? లేదండి, ఇంకా డ్రీమ్ కొలాబరేషన్ అంటూ ఏం లేదు సార్. నాకు ఆల్రెడీ ఒక పాన్ వరల్డ్ వెళ్ళిపోయిన పుష్ప 2లోని బన్నీ గారు పక్కన యాక్ట్ చేసాం, రామ్ చరణ్ గారితో యాక్ట్ చేసాం. సో అలాగా ఇంకా రన్నింగ్లో నాకు ఇంకా డ్రీమ్ అంటే ఏం లేదు సార్. ఏదైనా వస్తే చిన్నది పెద్దని చేసుకుని వెళ్ళిపోవడమే. పెద్దది వస్తే బోనస్ అండి. పెద్ద హీరోలతో పెద్ద ప్రాజెక్టులు వచ్చినాయి అనుకోండి, బోనస్ ఉంది. మనకి రాజమౌళి గారిని కలిసే అవకాశం కూడా ఉందండి. కామన్ ఫ్రెండ్స్ ఉంటారు, తెలిసి ఏదో ఒక అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళొచ్చు. కానీ బట్ బిజీ ప్రాజెక్ట్స్లో ఉన్నారు, ఖాళీగా ఉండేటప్పుడు కూడా వెళ్ళొచ్చు అండి. బిజీగా ఉండే ప్రాజెక్ట్స్లో ఉన్నారు, అది ఉన్నారు. అలాగేం లేదు సార్, మనకి ఏది వచ్చినా సరే ప్రసాదమే. నాకు ఏది వచ్చినా గిఫ్టే, ఏది వచ్చినా వరమే. సో సినిమా అంటే ఇష్టం కాబట్టి సో ఆటోమేటిక్గా ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐ గెట్. దాంతో ఏంటంటే కంప్లీట్ సాటిస్ఫాక్షన్. సో ఇందాక అన్నారు మాస్టర్ ఆఫ్ ఆల్ జాక్ ఆఫ్ నన్, జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్. సో రివర్స్ అయిపోయింది. సో ఇలా అన్నారు, చాలా మల్టిపుల్ ఫీల్డ్స్లో చేశారు. ఈరోజు ఒక నటుడిగా, ఒక కళాకారుడిగా కొంతమందిని సంపాదించుకున్నారు సార్. బట్ మీ వర్క్ ఫిలాసఫీ ఏంటి సార్? అంటే ఇన్నిట్లో చేశారు కదా, రకరకాల ఫీల్డ్స్ ఉంటాయి, రకరకాల పీపుల్ ఉంటారు. ఒక్కొక్క చోట స్నేక్స్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి బటర్ఫ్లైస్ ఉండొచ్చు, మనం చెప్పలేం. బట్ ఇదంతా చూసిన తర్వాత కూడా ఇప్పుడు ఫైనల్గా ఈ స్టేజ్లో మీ పని సిద్ధాంతం ఏంటి అసలు? పని సిద్ధాంతం అంటే నేను ఒకటే బలంగా నమ్ముతాను సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, మనం యాజ్ ఎ హ్యూమన్, వెదర్ బాయ్ గర్ల్ ఏదైనానండి, మనం పరిపూర్ణంగా వచ్చాం ఈ భూమి మీదకి అంటే వీఆర్ విత్ ఫుల్ ఫీచర్స్. మనం ఏ డిజేబిలిటీ లేకుండా, ఏది లేకుండా హాయిగా బ్రహ్మాండంగా వచ్చాం. దీన్ని ఏంటంటే సార్, మన పేరెంట్స్ వాళ్ళకున్న కెపాసిటీలోని, ప్రతి పేరెంట్ కూడా వాళ్ళకున్న కెపాసిటీలోని పిల్లల్ని జాగ్రత్తగా పెంచుతారు, చదివిస్తారు. ఇది ఫస్ట్ గిఫ్ట్ సార్ ఎనీ హ్యూమన్. మనం చూస్తాం ఒకసారి డిసేబుల్డ్ చూసినప్పుడు మనకు అర్థమవుతుందండి హౌ లక్కీ వీఆర్ అని చెప్పేసి. అది మన పూర్వీకులు, మన అమ్మ నాన్న చేసిన పుణ్యమా, మన పూర్వీకులు చేసిన పుణ్యమా, అది వీఆర్ బ్లెస్డ్ దేర్. అక్కడి నుంచి మన పనికి వచ్చేసరికి సార్, పని అన్నది మీరు బలంగా నమ్మండి. మీరు ఒకదాన్ని నమ్మి అందులోకి వచ్చారంటే దాన్ని నమ్మి ముందుకెళ్ళండి, ఆటోమేటిక్గా మీకు సక్సెస్ వస్తుంది. ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. డోంట్ డూ జంపింగ్లు చేయకండి. నేను సినిమా తీసినప్పుడు అదే అనుకున్నానండి, నేను లైఫ్లోనే ఒక సినిమా తీయాలన్నది కోరిక. ఆ రోజు నాకు సైకిల్ కూడా లేదు, మైండ్లో ఉంది సినిమా తీయాలన్నది. ఎలాగా, నేను సినిమా తీసి సినిమాలో పెట్టిన రూపాయి పెట్టినట్టు పోయినా కానీ నా లైఫ్ స్టైల్ మారకూడదు, నేను రోడ్డు ఎక్కకూడదు, నా లైఫ్ స్టైల్ ఇలాగే ఉండాలి. అంటే నా దగ్గర సర్ప్లస్ మనీ ఉన్నప్పుడే నేను సినిమా తీస్తాను. నా సినిమాకి డబ్బులు వచ్చినాయి, కొంత లాస్ వచ్చింది, ఐ ఇగ్నోర్ దట్ లాస్. నేను ఐఎమ్ హ్యాపీ. ఆ ప్రొడ్యూసర్ హోదాని ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను. నేను 2012లో సినిమా తీసి ఇప్పుడు 14 సంవత్సరాలు పైన అవుతుంది. కానీ బట్ స్టిల్
ఆ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో నా మెంబర్షిప్, ఆ ఓటేసేటప్పుడు ఇది, తర్వాత నేను ప్రొడ్యూసర్ అని చెప్పుకునేటప్పుడు ఐ హ్యావ్ దట్ ఆ ప్రౌడ్నెస్ అది నాకున్నది, మనసులో ఇప్పటికీ ఉంది. ఇప్పుడు ఇంకా చేయాల్సింది ఇంకేం లేదు సార్. చేయాల్సింది ఒక సినిమా, ఒక క్యారెక్టర్ ఒకటి ఉంది, మంచి క్యారెక్టర్ అది. ఆ సినిమా అవకాశం ఉంటే నేనే ప్రొడ్యూస్ చేస్తాను. చేయొచ్చు, చేయకపోవచ్చు, ఓకే. బట్ అవకాశం కుదిరితే అదొక్కటే ఉందండి. అది తప్పితే నాకు ఏంటి ఇప్పుడు సార్ ఏంటంటే- ఆ క్యారెక్టర్? ఏంటి సార్ ఆ క్యారెక్టర్ ఏంటి సార్? ఒక క్యారెక్టర్ ఉంది ఆ చేయడానికి. క్యారెక్టరా? ఆ. అది జనరల్ సబ్జెక్టే కానీ అది అడ్వకేట్ క్యారెక్టర్. ఓకే. అడ్వకేట్ క్యారెక్టర్ నా ఏజ్కి సరిపడే క్యారెక్టర్ అనమాట. సో అది ఒక మంచి గుడ్ ఎగ్జాంపుల్ అండి టు ద సొసైటీ. సో అట్ ప్రజెంట్ సొసైటీలోని ఈరోజు ఏం జరుగుతున్నాయి, ఆల్ వాట్ ఈస్ పాలిటిక్స్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ, అసలు వాట్ ఈస్ ద లా, చట్టాలని ఏంటి, ఏ విధంగా డీల్ చేస్తున్నారు, అడ్వకసీ కానీ, జడ్జిలు కానీ, ఇది కానీ, అంటే ఉన్న ఫ్యాక్ట్స్ అండి. కరెంట్ అఫైర్స్ అనండి, కరెంట్ అఫైర్స్ మీద ఒక మంచి ఇమోషన్తో ఉన్న ఒక మంచి సబ్జెక్ట్. అందరు కనెక్ట్ అవుద్ది. అది అందరు కనెక్ట్. సింపుల్ బడ్జెట్ అండి, సింపుల్ బడ్జెట్. సో అది సింపుల్ బడ్జెట్ అయినా దాన్ని ఒకసారి అది చూసుకొని ఎప్పుడో కరెక్ట్గా అవకాశం కుదిరితే, లేదంటే వచ్చిన సినిమాలు చేసుకోవడమే. ఇప్పుడు మీరు నిర్మాతగా ఉన్న రోజులకి ఇప్పుడు రోజులకి చాలా మార్పు వచ్చింది కదా సార్. చాలా ఐ మీన్ ఇప్పుడు ఏంటంటే అంటే లాసెస్ ఉంటాయి, తెలివైన వాళ్ళు బాగా మార్కెట్ చేసుకుంటున్నారు. ఎస్కేఎన్ ప్రొడ్యూసర్, ఎస్కేఎన్ లాంటి వాళ్ళు వాళ్ళే ఫేస్ ఆఫ్ ద ఫిల్మ్ అవుతున్నారు. ఫిల్మ్లో వాళ్ళు ఉండకపోయినా ప్రమోషన్స్లో వాళ్ళే ఉంటున్నారు, ఎస్కేఎన్ గారు లాంటి వాళ్ళు. సో ఇప్పుడు మరి ఏం నేర్చుకుంటున్నారండి? ఇప్పుడు ఒకవేళ మీరు ప్రొడ్యూస్ చేస్తే కొత్తగా ఏం చేస్తారు? కొత్తగా ఏం లేదు సార్. ఇప్పుడు నేను చేసేటప్పటికి ఏంటంటే సార్, నెగిటివ్ డిజిటల్ కరెక్ట్గా బార్డర్లో ఉన్నాం సార్. మేము కూడా నెగిటివ్కి వెళ్దాం, నెగిటివ్కి వెళ్ళకపోతే మీకు శాటిలైట్ ఎవరు కొనరు. అప్పుడు ఓటీటీ లేదండి, శాటిలైట్ ఎవరు కొనరు, నెగిటివ్ లేకపోతే ఎవరు కొనరు అన్నారు. బట్ మీటింగ్లు పెట్టుకొని అప్పుడే డిజిక్విస్ట్ అనే ల్యాబ్ పెట్టారండి బసిరెడ్డి గారు. ఆయనతో మాట్లాడి మేము అన్నాం, ఏటైతే అదైంది, కొంటే కొన్నారు, లేకపోతే డిజిటల్కి వెళ్ళిపోతాం, బెటర్, ఇట్ విల్ బీ కాస్ట్ ఎఫెక్టివ్ అని చెప్పేసి డిజిటల్లోకి వెళ్ళిపోయామండి. పెద్ద సినిమాలన్నీ అప్పుడు నెగిటివ్లో తీసేవారు, మేము డిజిటల్ చిన్న సినిమాలన్నీ. బట్ ఫార్చునేట్గా మాది కూడా శాటిలైట్ జెమినీకి అమ్మేసామండి. జెమినీకి అమ్మేసాం, వీ మేడ్ మనీ. ఒక 50 థియేటర్లో సినిమా రిలీజ్ చేసుకోగలిగాం, అంత హ్యాపీ. అప్పటి నుంచి ఇప్పటికీ వస్తుంది సార్, ఏం లేదు సార్. ఇప్పుడు డిజిటల్ రాగానే ఏంటంటే కొంత సేవింగ్స్ అనేది ఏం సార్, ఒక క్యాన్ 400 feet సార్, నెగిటివ్ క్యాన్ అంటారు దాన్ని, ఒక రోల్ని. ఒక క్యాను ఆ రోజుల్లోని 2012, 10, 11, 10 to 12,000 రూపీస్ ఉంటుంది. కొడాక్, కొనికా, రెండు నెగిటివ్. ఈ నెగిటివ్ షూట్ చేసి 400 feet ఉంటుంది. అది షూట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని పాజిటివ్ మీద ట్రాన్స్ఫర్ చేయాలండి. ఇదొక ఖర్చు, అదొక ఖర్చు. ఇప్పుడు డిజిటల్ అనేది అంత ఈజీ అయిపోయింది సార్, ఆ ఖర్చే లేదు, ఆ నెగిటివ్ ప్రింట్లకు గోలలేదు అది. సో దాంతో ఏంటంటే మంచి సేవింగ్స్. ఇప్పుడు కూడా సార్ సినిమా చేయడం అన్నది చాలా ఈజీ అండి. చిన్న సినిమాలు కానీ ఏదైనా సరే కంటెంట్ బేస్ చేసుకోవడం చాలా ఈజీ. మీరు క్యాల్కులేటెడ్గా బడ్జెట్ ప్లాన్గా చేసుకుంటే హాయిగా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే సార్, రిలీజే. మీరు ఇందాక వేసిన క్వశ్చన్ ఏంటంటే చాలా కష్టం సార్. అది థియేటర్కల్ రిలీజు అన్నది చిన్న సినిమాలకి లేదు. ఏదో నామక వస్తే మనం చక్కగా ఒక 10 థియేటర్లు 20 థియేటర్లు ఉన్నాయి కదండి మన ఇవి ఈ మాల్స్లో ఉంటాయి కదా థియేటర్లో, మల్టీప్లెక్స్లోనే ఉంటాయి కదా ఆ స్క్రీన్లు. ఏదంటే ఏదో దీని మీద ఒక 40 స్క్రీన్లు 50 స్క్రీన్లు ఆల్ ఓవర్ స్టేట్ రిలీజ్ చేసుకున్న తర్వాత శాటిలైట్ అండ్ ఓటీటీ ఇదేనండి డబ్బులు. కంటెంట్ బాగుంటే వాళ్ళు కొంటారు. కానీ చిన్న సినిమా చేసిన నిర్మాతకి ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి, కనెక్షన్స్ ఉండాలి. కనెక్షన్స్ ఉంటే ఈజీగా సేల్ చేసుకొని సేఫ్ అవ్వగలరు. సేఫో లేదా లాభాలో ఏంటంది. థియేటర్లో రెస్పాన్స్ వచ్చింది అనుకోండి, మన కోర్ట్ అని ఒక సినిమా రిలీజ్ అయింది, చిన్న సినిమా, కానీ మంచి అప్లాస్ వచ్చి దానికి బాగా డబ్బులు వచ్చాయి. అలాగా మీకు 1000 సినిమాల్లోనే ఒక సినిమా సార్ వెనకాల నాన్నగారు ఉన్నారు కదా, ఏదో ఆయన నమ్మాడండి, బలంగా కంటెంట్ నమ్మాడు. తర్వాత ఆయన తాలూకా ఫేస్ వాల్యూ ఒకటి యాడ్ అవుద్ది. సో ఆయన చెప్తే కొంటారు. సో అలాగే సార్, అలాగా ఎవరో ఒక బ్యాకింగ్ ఏదో ఉన్నదనుకోండి, కంటెంట్తో వెళ్తే చాలా బాగుంటుందండి. కరెక్ట్. అంటే ఇప్పుడు నడుస్తుంది ఆల్రెడీ ఇష్యూ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ మధ్య. సో మీరు కూడా ఒక మాట అన్నారు, చిన్న నిర్మాతలకి ఐ మీన్ చిన్న సినిమాలకి థియేటర్లు దొరకట్లేదు అనే ఇష్యూ నడుస్తుంది. ఒక పక్కేమో షేరింగ్ బేస్లో వెళ్దాం, రెవెన్యూ బేస్డ్ వద్దు, ఐ మీన్ రెంటల్ బేస్డ్ వద్దు అని చెప్పి వీళ్ళు అంటూ ఉన్నారు. మీరు ఎటు సైడ్ ఉన్నారు సార్ మొత్తం? ఎందుకంటే మీరు కూడా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో మెంబర్ కాబట్టి, సో మీరు ఎటు సైడ్ ఉన్నారు సార్? అంటే ఆ బిజినెస్ పరంగా అయితే నాకు అంత డీప్గా సబ్జెక్ట్ తెలియదండి. బట్ ఎప్పుడైనా సరే సార్, ఏదైనా సరే ఎవరైనా యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా థియేటర్లు, ఈ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఇది పక్కన పెడితే సార్, ఎప్పుడైనా విన్ పొజిషన్ ఉండాలి సార్. విన్ పొజిషన్, నువ్వు బతుకు, ఇంకోటి బతికించు. నేను ఇప్పుడు కూడా దానికే ఓటేస్తానండి సార్. ఇప్పుడు ఒక డిఫికల్టీ ఉందనుకోండి సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ సార్, మీకు
ఒక సైట్ ఓనర్ ఉంది, మీదే ఒక 500 గజాలు ఉందండి, 500 గజాల్లో డెవలపర్ నాకు ఇస్తారు, సైట్ ఓనర్ మీరు డెవలపర్, మీకు తెలుసు మార్కెట్లో ఈ 500 గజాల్లోని 10 ఫ్లాట్లు కడుతున్నాడు, 10 ఫ్లాట్లు కడితే 10 ఫ్లాట్లు ఈ మార్కెట్ రేట్ ఎంత అమ్ముతున్నాడు ఇది అని చెప్పేసి మీరు నా లాభం కూడా మీరు అడిగేశారనుకోండి, నా లాభం కూడా మీరు అడిగేసి నాకు 8 ఫ్లాట్లు ఇవ్వండి, మీరు 4 ఫ్లాట్లే తీసుకోండి ఇదేంటంటే, నేను ఆ మూమెంట్కి దీనికి నాకు ఖాళీగా ఉన్నాను, నేను ఏదో చేద్దాం లేని దిగిపోతాను సార్. ఎండ్ ఆఫ్ ద డే ప్రాజెక్ట్ అవుతున్న కొద్ది ఏంటంటే నేను లాసెస్లోకి వెళ్ళిపోతాను. లాసెస్లోకి వెళ్ళిపోతే ఏంటంటే ప్రాజెక్ట్ హ్యాండిక్యాప్ అయిపోతుంది. నేను డబ్బులు అప్పు చేసి పెట్టను కదా సార్, నాకు లాస్ వస్తుందంటే అప్పు చేసి పెట్టను, అక్కడ ఏంటంటే స్లాబ్లన్నీ వేసి ఆపేస్తాను, అక్కడ మీరు ఇబ్బంది పడతారు, నేను ఇబ్బంది. అప్పుడు మీరు ఏంటంటే అందుకనే మీరు బతికించాలా, విన్ విన్ పొజిషన్. సరేలే ఇక మినిమం కదా, మినిమం సరే ఒక 4 లక్షల ప్రాఫిట్ తింటాడు, సరే ఒక 18 నెలలు 2 ఇయర్స్ ప్రాజెక్ట్, 2 ఇయర్స్లోనే లెట్ హిమ్ అగైన్. ఎందుకంటే ఇన్వెస్టర్ నేనండి, సైట్ మీద అన్నప్పుడు టోటల్ ఇన్వెస్ట్మెంట్ నాది. ఇన్వెస్ట్మెంట్ నేను పెట్టేటప్పుడు మీకు రఫ్గా తెలిసిపోతుంది సార్, మీకు ఇది తెలిసిపోతుంది, టక్ 40 లక్షలు ఓకే లైక్. అప్పుడు మీరు అలౌ చేసినప్పుడు అది విన్ విన్ పొజిషన్. అలాగా ఇప్పుడు థియేటర్లు వాళ్ళు అడుగుతున్నారంటే వాళ్ళకి ఇబ్బంది ఉంది, వాళ్ళు ఇలా కావాలంటున్నారు, నిర్మాతకు ఉన్న ఇబ్బంది, దీన్ని విన్ విన్ పొజిషన్లో షేర్ చేసుకుని ఒక సొల్యూషన్ ఎదిగామనుకోండి బాగుంటుంది. యాక్చువల్గా సింగిల్ స్క్రీన్లో ఆల్మోస్ట్ తగ్గిపోతున్నాయి సార్, ఆల్మోస్ట్ ఎంత మించిపోతున్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ కూడా ఈ మల్టీప్లెక్స్లు, ఈ మాల్స్లోని, ఈ థియేటర్లే తప్పితే వాళ్ళు కూడా కొన్నిసార్లు ఏంటంటే చూస్తే ఒక షోకి వెళ్ళామనుకోండి సార్, 10 మంది కూడా ఉండట్లేదు. వాళ్ళకు ఒక బేసిక్ ఇది ఉంటుందండి, ఏది ఒక 10 టికెట్లు తెగితే కంపల్సరీ షో చేయాలి ఏదో ఉంది వాళ్ళకి ఒక రూల్ ఉంది కాబట్టి దాని మీద ముందుకెళ్తున్నాయి తప్పితే. ఇప్పుడు మన స్టార్ హీరోస్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు అన్ని థియేటర్లో రిలీజ్ అవుతున్నాయి సార్, ఆ 4-5 డేస్ 1 వీక్. ఎందుకంటే వీళ్ళు కూడా విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు సార్, విపరీతంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళకు కూడా వాళ్ళ డబ్బులు రావాలి కదా సార్, వెనక్కి నిర్మాతల డబ్బులు వెనక్కి రావాలి కదా. సో అన్ని థియేటర్లు అన్ని స్క్రీన్లు వేస్తున్నారు, 1 వీక్ 10 డేస్ ఫుల్ అవుతున్నాయి, బాగా చూస్తున్నారు జనాలు, హిట్ అయింది సినిమా, బాగుంది, మంచి పేరు వచ్చింది అనుకోండి సార్, ఇంకో వీక్ ఎక్స్టెండ్ అవుద్ది, సింగిల్ స్క్రీన్లు కానీ ఈ స్క్రీన్లు కానీ. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకో సినిమా, పెద్ద సినిమా వచ్చినంత వరకు ఖాళీ. సో పొజిషన్ అలాగ అయిపోయింది సార్. సో ఏదైనా సరే ఈ థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అన్నీ విన్ విన్ పొజిషన్ కూర్చుంటే ఎక్కడో దారి వద్దు సార్. తర్వాత మాకు థియేటర్లు దొరకట్లేదు, మాకు థియేటర్లు ఇవ్వట్లేదు, అది రాంగ్ సార్. థియేటర్లు దొరకపోవడమే సార్, థియేటర్లు దొరుకుతాయి, ఎందుకు దొరకవు? మీరు అందరూ పండగలోనే వేయాలంటే అవ్వదు సార్. ఓకే, మనం స్పేస్ ఎత్తుక్కుని వేసుకోవాలి. అదే సార్, ఇప్పుడు అందరూ సంక్రాంతికి ఏది చేసేద్దాం, సంక్రాంతికి మాకు అవ్వదు, సంక్రాంతికి అందరూ వేయాలంటే అవ్వదు. దసరా ఇప్పుడు 4-5 బడా ప్రొడ్యూసర్లే ఎగ్జిబిటర్లు కూడా అయిపోయారు, ఇప్పుడు వాళ్ళ దగ్గరే థియేటర్లు మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయని చెప్పి అంటున్నారు, దాని మీద ఏమన్నా అంటారు సార్? డెఫినెట్గా సార్, డెఫినెట్గా. ఇప్పుడు నేను ఒక అవకాశం వచ్చింది, నా కొడుకు ఉద్యోగం అవకాశం వచ్చిందంటే నేను పక్కోడి కొడుకు వేయను కదండి, నేను ముందు నా కొడుకు వేసుకుంటాను జాబు, నా కొడుకు వేసిన తర్వాత పక్కోడి కొడుకు కోసం చూస్తాను. ఇప్పుడు మీరు ఇంత శ్రమపడి ఇన్ని రోజులు మీరు ఇన్ని థియేటర్లు హోల్డ్ చేయాలా? ఇన్ని థియేటర్లు హోల్డ్ చేయాలంటే ప్రతి నెల జీతాలు ఇవ్వాలి కదండి, ప్రతి నెల ఖర్చు ఉంది కదా, ప్రతి నెల రెంట్లు కట్టాలి కదా, ఇన్ని కట్టాలి కదా. ఇన్ని కట్టి హోల్డ్ చేసినోడు ఆ సొంత సినిమా వచ్చినప్పుడు ఆ సొంత సినిమా వేసుకుంటాడు, కానీ పక్కోడికి ఎందుకు ఇస్తారు సార్? సో మనం కూడా ఏంటంటే ఎంతసేపు మనం వాళ్ళు 4 చేతిలో ఉంది, 5 చేతిలో ఉందని సినిమాలు లేనప్పుడు అలా వేసుకోమంటారు. సో మనం ఎప్పుడైనా సరే మన కంటెంట్ బేసిస్ సార్. మనం ఎప్పుడు కూడా పండగకు వస్తేనే సినిమా ఆడుతుంది, పండగకు వస్తేనే జనాలు వస్తారని చేసుకుంటే ఆ సినిమా తీయకపోవడం బెటర్. మనం ఎందుకంటే అంటే ఐ మే బీ రాంగ్, బట్ నేను చెప్తున్నాను సార్, ఎందుకంటే ప్రతి వాడిది డబ్బే సార్, ప్రతి వాళ్ళు డబ్బు పెట్టే తీస్తారు, సినిమా ఆడాలనే తీస్తారు, మోజుతో తీస్తారు, ప్యాషన్తో తీస్తారు, అన్నీ తీస్తారు. తీసినప్పుడు మీరు కంటెంట్ని ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోండి, పని చేయండి, దాని మీద వర్క్ చేయండి. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్స్లోని ఏ సినిమాలు ఆడతాయి, ఏది ఎంటర్టైన్ చేస్తుంది ఆడియన్ని సార్. ఏదైనా సరే మనం కూడా 100 రూపాయలు పెట్టి టికెట్ చూస్తున్నాం అనుకోండి సార్, 100 రూపాయలు పెట్టి టికెట్ పెట్టి చూసేటప్పుడు మనం థియేటర్కి వెళ్ళడమే తగ్గిపోయింది. వెళ్ళామంటే ఇంటర్వెల్కి పారిపోయి వచ్చేద్దాం అన్న పరిస్థితిలో ఉండకూడదు. సినిమా అనేది మీకు కొద్దిగా ఆ కంఫర్ట్ని ఇవ్వాలా, ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలా. ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, యాక్షన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఇస్తేనే మీరు సక్సెస్ అయినట్టు యాజ్ డైరెక్టర్గా కానీ, డైరెక్టర్గా కానీ, ఒక ఆర్టిస్ట్గా కానీ. సో అది సార్, అంతేగాని ఎప్పుడు కూడా మాకు థియేటర్లు ఇవ్వట్లేదు, థియేటర్లు ఇవ్వకపోవడం ఏంటి సార్? హాయిగా దొరుకుతున్నాయి, థియేటర్లు దొరుకుతున్నాయి, అన్ని దొరుకుతున్నాయి. మన స్లాట్ చూసుకోవాలి సార్, మన స్లాట్ చూసుకునే వేయాలి. అమెరికా వీసాకి వెళ్తాం, నాకు వీసాకి స్లాట్ ఇవ్వట్లేదు అంటే ఆడికో ప్యాటర్న్ ఉంది, ఆ ప్యాటర్న్లో ఎప్పుడు ఖాళీ ఉంటుందో మనం చూసుకుంటాం. ఆడిచ్చిన డేట్కి మనం కూడా మన డేట్ చూసుకుంటాం కదా, నాకు ఈరోజు ఖాళీ ఉంది, నాకు ఈ డేట్ కావాలని మన చాయిస్ ఉంది కదా సార్ మనకి. అలాగా మనం సినిమా చేసిన తర్వాత మన రిలీజ్ డేట్ ఇదంతా క్యాల్కులేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇప్పుడు పెద్ద యాక్చువల్గా జూన్ 24th అండి యాక్చువల్గా. అవును సార్, ఎందుకు సార్ అది డిలే అవడానికి? Delay ముందు తెచ్చారు. అదే ముందే రావడానికి కారణం సార్ ఏంటండి? ముందే అంటే అసలు యాక్చువల్గా అయితే దీనికంటే ముందు రిలీజ్ అవ్వాలి సార్. అవునండి, అది దీనికంటే చాలా ముందు postpone రిలీజ్ అవ్వాలా. అయింది. హాలిడేస్, స్కూల్ హాలిడేస్ ఇవన్నీ ఉన్నాయండి. IPL కి భయపడి అని చెప్పి కొంత లేదు, కామెంట్లు అన్నారు. ఐపీఎల్ ఏముంది సార్, సాయంత్రం ఒక గంటలో అయిపోద్ది, 3 అవర్స్ 4 అవర్స్. సినిమాని ఆపలేరు సార్ ఎవరు. సినిమాని ఆపలేరు. సినిమాకి ఐపీఎల్ హడ్డలే కాదు అసలు. ఐపీఎల్ హడ్డలే కాదు, అది కాదు. వర్క్ అన్నది ఉంటాయి కదండి. చాలా సినిమా అంటే మీకు ఫస్ట్ కాపీ వచ్చేసరికి మీకు చాలా 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 పనులు ఉంటాయండి. ఇప్పుడు మీరు టైము ఆదరా పెట్టేశారనుకోండి, ఆ ఫినిష్డ్ ప్రోడక్ట్ కరెక్ట్గా రాదు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని మొత్తం మీద ఇది అయిన తర్వాత ముందుకు తెచ్చారు చూడండి. అప్పుడు 24th ఉన్నది 4th తెచ్చారు. ఎందుకంటే కరెక్ట్ స్లాట్. స్కూల్ హాలిడేస్, సమ్మర్ వెకేషన్స్ ఇవన్నీ ఉంటాయి, క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా సార్. అంత డబ్బు పెట్టిన వాళ్ళు మరి వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా. ఇప్పుడు ఎంత డబ్బు పెట్టిన వాళ్ళు 20 రోజులు ముందుకు తెచ్చారు అంటే 20 రోజుల ముందుకి ఎంత అడ్వాంటేజ్ అంటేనండి నిర్మాతకి. నేను ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో చెప్తున్నానండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంట్రెస్ట్లు కానీ ఇంకోటి కానీ ఫాస్ట్గా రెవెన్యూ వస్తుంది కదండి. ఒక 20 days ముందు వస్తుందంటే ఆల్మోస్ట్ 1 month ఇంట్రెస్ట్ పోయినట్టే మీకు. సొంత డబ్బులు పెట్టినా ఏది పెట్టినా ఇంట్రెస్ట్లు ఏదైనా బిజినెస్ అలాగే కదా సార్ క్యాలిక్యులేట్ చేస్తారు. సో అది జనాలకు కూడా మంచి కంఫర్ట్ జోను. సినిమాలు కూడా ఏం లేవు, హాయిగా ఫస్ట్ డే మార్నింగ్ షో, ప్రివ్యూ షో చూసిన వెంటనే సినిమాకి మాత్రం 100% ఆడడానికి, జనాలకి నచ్చడానికి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ కంప్లీట్గా ఉన్నాయి సార్. అండ్ మేము కూడా కోరుకున్నది ఏంటంటే సినిమా 100% సక్సెస్ అవ్వాలా, ఆడియన్కి నచ్చాలా, నిర్మాతకి, మా హీరో గారికి, అందరికీ టీంకి మంచి పేరు రావాలా అని మేము కోరుకుంటున్నాం. డెఫినెట్గా అది అవుద్దని కోరుకుంటున్నాం సార్. సో ఇంక ఫైనల్ క్వశ్చన్ అండి, అలాగో మీరు ఈ నటుడు, ఈ నిర్మాత ఇవన్నీ పక్కన పెడితే సినిమా ప్రేమికుడు, విపరీతమైన ప్రేమికుడు, రోజు సినిమాలు చూస్తూ ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఒక సినిమా లవర్గా చెప్పండి, పెద్ద సినిమా ఐ మీన్ బరువెక్కిన గుండెతో బయటకు రావడం, కమర్షియల్ ఫార్మాట్లో ఇలాంటి సినిమాలు సాహసాలు చేయరు ఎవరు, ఇలాంటి అటెంప్ట్లు చేయరు. ఎందుకంటే ఒక పెద్ద గ్లోబల్ స్టార్ అని పిలిపించుకుంటున్న హీరోని పెట్టి ఒక ఐ మీన్ ఇలాంటి కొంచెం బరువెక్కిన గుండె ఇలాంటి క్లైమాక్స్లు ఎవరెవరు. సో మీరేం చెప్తారు, ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ కొట్టుద్దా, లేదు ఈ ఫార్మాట్ వర్కౌట్ అవుద్దని అనుకుంటున్నారా? వర్కౌట్ అవుతుంది సార్. అది మీరు అన్నది కరెక్ట్. మన తెలుగు ఆడియన్కి ఏంటంటే లాస్ట్లోని హీరోయిన్ చనిపోయినా, లాస్ట్లో హీరో చనిపోయినా మన వాళ్ళకి ఎక్కదు అని చాలా వీటిల్లోని తమిళ్లోని హీరోయిన్ చనిపోయినా అది రీమేక్ చేస్తున్నప్పుడు తెలుగులోని హీరోయిన్ బతికించేస్తారు, అది మన ఇది అవుద్దని చెప్పేసి. మరి ఇదే తెలుగు ఇండస్ట్రీలోని మరో చరిత్ర మీరు చూసారో లేదో నాకు తెలియదు, మరో చరిత్రలోని హీరోయిన్ ఇద్దరు చనిపోతారండి. ఆ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది, అది మామూలు కాదండి. బ్లాక్ అండ్ వైట్ సినిమా విశాఖపట్నంలో తీశారు, మేము చెన్నోళ్ళం అప్పుడు. ఆ సినిమా హీరోయిన్ ఇద్దరు చనిపోతారు సార్. ఎంత పెద్ద హిట్ సార్. దాన్ని మళ్ళీ ఏక్ దుజేకి వెళ్ళి మళ్ళీ హిందీలో రీమేక్ చేశారు, అక్కడ కూడా బ్లాక్ బస్టర్. సో అది కాదు సార్, మీరు కాన్సెప్ట్ని మీరు డీల్ చేసే విధానం ఉంటుందండి. ఏదైనా హౌ యూ డీల్ విత్, మీరు ఆడియన్ని దాన్ని ఆ ఎమోషన్ని క్యారీ చేసి ఎంతవరకు తీసుకెళ్తారు అనేది అది 100% యాక్సెప్ట్ చేస్తారు సార్. ఎమోషన్ని కూడా ఎంజాయ్ చేస్తారు జనాలు, ఎమోషన్ కూడా ఎంజాయ్ చేస్తారు. బట్ హౌ యూ కన్వే ఇట్ అంతే. తర్వాత మీకు అంటే మేము ఒక మాంటేజ్లో యాక్ట్ చేసాం. మాంటేజ్లో జాన్ విజయ్ పక్కన. జాన్ విజయ్ మా సంఘం పెద్ద అనమాట. మాకు అర్థం కాలేదు. ఒక టీవీ చూస్తుంటాం, కెమెరా రోల్ అవుతుంది, చూస్తుంటాం. మీరు ఒక బెల్లం మొక్క తీసుకొని నోట్లో పెట్టుకొని ఇలా పెట్టుకొని ఎమోషన్ అనమాట, అందరం ఎమోషన్ అనమాట. ఆ జాన్ విజయ్ ఇలా నీళ్ళు ఇలా ఏడుస్తుంటాడు, ఆ ఎమోషన్, ఒక టైప్ ఆఫ్ మ్యూజిక్ ఏదో ప్లే చేశారు. మేము అందరం దానికి ఓన్లీ డమ్మీ అండి, అక్కడ టీవీ డమ్మీ ఉంటుంది. అసలు అది చూస్తారండి, నిజంగా చూస్తుంటే మీరు అక్కడ చూస్తుంటే కెమెరా అందరూ ఏడ్చేస్తారు. అంటే ఆ మ్యూజిక్కి ఈ రియాక్షన్స్ అనమాట. ఆ స్క్రీన్ మీద ఏముంటుందో మాకు లేదు, డమ్మీ స్క్రీన్ ఉంది అక్కడ. థియేటర్లో తెలుస్తుంది ఆ స్క్రీన్ మీద ఏముంది, ఏం చూసినాను. సో ఏదైనా సరే ఇది మీరు ప్రాపర్గా ఆడియన్కి ఇవ్వగలిగారు అనుకోండి, 100% యాక్సెప్ట్ చేస్తారు సార్, యాక్సెప్ట్ చేస్తారు. అందులోని డైరెక్టర్ బుచ్చిబాబు గారికి అదే స్ట్రెంత్. ఆయన స్ట్రెంత్ ఏంటంటే ఇది కన్వే చేసే దీంట్లోనే ఆయన డీల్ చేయగలడు. ఆయన ఫస్ట్ ప్రాజెక్ట్ మీరు చూసారు కదా, ఫస్ట్ ప్రాజెక్ట్లోని యూ హ్యావ్ సీన్ హౌ హీ హాజ్ డెల్ట్ విత్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ, క్లైమాక్స్ సీన్లో. సో బలంగా నమ్మిన సిద్ధాంతం ఆయన ముందుకు వెళ్తున్నాడు. డెఫినెట్గా ఆడియన్ని మెప్పించగలడని నేను అనుకుంటున్నాను.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ ఐ విష్ ఆల్ సక్సెస్ సార్. Thank you, sir. మళ్ళీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయాలి, థ్యాంక్ యూ. మళ్ళీ ఆ పెద్ద సావుకారు లాంటి క్యారెక్టర్ మళ్ళీ పడాలి, మళ్ళీ ఇంక ఎన్ని బ్రేక్ త్రూలు రావాలో అన్ని బ్రేక్ త్రూలు రావాలని కోరుకుంటున్నాను సార్. తప్పకుండా సార్, తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.